హాయ్ అందరికీ ఆల్ టైమ్ కుకింగ్ రెసిపీస్కి స్వాగతం అండి. ఈరోజు మరొక కొత్త రెసిపీతో వచ్చేసాను. నోరూరించే సూపర్ టేస్టీ తవా బాయిల్డ్ ఎగ్ ఫ్రై చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా అందుకోసం ముందుగా అలా గుడ్లు ఉడకపెట్టేసుకోవాలండి. వాటర్ వేసుకొని ఉడకపెట్టేసుకొని ఇలా పైన తొక్క తీసేసుకొని ఇలా హాఫ్గా కట్ చేసుకోవాలి. ఎగ్స్ అనేవి అన్నీ ఇలాగే కట్ చేసుకోవాలండి. ఇలా చేసి పెడితే సూపర్ టేస్టీగా ఉంటుందండి బాయిల్డ్ ఎగ్ ఫ్రై అయితే. అందుకోసం స్టవ్ మీద ఇలా పెన్నం పెట్టేసుకోవాలండి. పెన్నం బాగా హీట్ ఎక్కాక ఇలా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్ వేసేసుకోవాలండి. ఫ్రై అయితే చాలా బాగుంటుంది అండి. అన్నీ ఇలాగే వేసేసుకోవాలి. ఒక్కొక్కటి పెట్టుకోండి. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుందండి. అన్నంలోకైనా బాగుంటుంది. ఈవినింగ్ పూట ఏమైనా హాట్గా తినాలనుకున్నాను చాలా బాగుంటుందండి ఇలా చేసి పెట్టుకుంటే. మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా చేసి పెడితే వాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇందులోకి మధ్యలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఇలా ఆయిల్లో బాగా కలిపేసుకోవాలండి. ఒక 2 నిమిషాలు ఇలా కలిపేసుకొని తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ ఏమి ఎక్కువ పట్టదు చూసేసుకోండి. కొద్దిగా పసుపు, మీ టేస్ట్ తగ్గట్టు కారం వేసుకోండి. మేమైతే కారం కొద్దిగా ఎక్కువ తింటాం, అందుకోసం కొద్దిగా ఎక్కువ వేసుకున్నాం. మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఇలా వేసేసుకొని ఒక్కొక్కటి ఇలా తిప్పేసుకోవాలండి. చాలా బాగుంటుందండి. మనం ఎప్పుడైనా పప్పు అయినా పప్పుచారు అయినా రసం చేసుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది. అందులోకి అన్నంతో పాటు తినాలనుకుంటే అట్లా తినవచ్చు, లేకుంటే మామూలుగా హాట్గానే మామూలుగా ఇలా చేసుకొని తినవచ్చు అండి. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది కాబట్టి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎవరైనా సరే. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. 5 నిమిషాలు రెడీ అయిపోద్దండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ అండి, మీకు కానీ ఇవి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోండి. మీరు లైక్ చేయడం వల్ల మాకు చాలా హెల్ప్ అవుతుంది. వీడియో అది బాగా పుష్ అయ్యింది. మీలాంటి ఇంకొందరు చూసారో ఇలా బాగా వేయించుకుంటే బాగా పచ్చి వాసన ఏమి ఉండదండి. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని చూడండి ఎంత బాగుందో. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. తప్పకుండా మీరు కూడా చేసుకుని ఇలా తినండి. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకున్నామండి. ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం. చూడండి ఎంత బాగుందో. సూపర్ టేస్టీగా ఉంటే తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మరొక కొత్త రెసిపీ నోరూరించే చేపల పులుసు అండి. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. చాలా ఈజీగా చేస్తుంది. అందుకోసం ముందుగా చేపలు తీసుకొని బాగా కడిగేసుకోవాలండి. ఆనియన్స్ కట్ చేసుకుని ఇలా వేయించుకోవాలి. కొద్దిగా టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలండి 2, 3. ఇలా చింతపండు నానబెట్టేసుకోవాలి. ఆనియన్స్ ఇలా వేయించుకున్న తర్వాత ఆయిల్లో మిక్సీ పట్టేసుకోవాలండి మెత్తగా పేస్ట్ లాగా. తర్వాత స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకున్నామండి. కొద్దిగా కరివేపాకు రెమ్మలు వేసుకొని 4. మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఆనియన్స్ పేస్ట్ కూడా వేసేసుకోవాలండి.
ఈ వీడియోలో 4 రకాల నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 1 స్పూన్ వరకు బాగా కలిపేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. తర్వాత టమాటాలు ఇలా మిక్సీ పట్టేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు టమాటా పేస్ట్ అంతా ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకోవాలండి ఒక 2 నిమిషాల పాటు. తర్వాత కొన్ని మెంతులు వేయించుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. కొద్దిగా పసుపు వేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలండి. ఇలా బాగా కలిపేసుకోవాలండి. ఈలోపు ఎండు కొబ్బరి మిక్సీ పట్టేసుకున్నామండి. ఎండు కొబ్బరి పొడి అందులోనే ఇందాక వేయించుకున్నాం కదా మెంతులు, అవి కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం. కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా. తర్వాత ఇందులోకి తగినంత కారం వేసుకోవాలి. మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఇలా వేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలండి. ఇందులోకి 1 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి వేసుకున్నాం. ఇలా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలండి. ఒక 4 లవంగాలు కూడా వేసుకున్నామండి. ఇలా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. చూడండి గ్రేవీ ఎంత బాగుందో. ఇలా బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఎండు కొబ్బరి పేస్ట్ అంతా ఇలా వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా ఎండు కొబ్బరి పొడి, అందులోనే కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకొని మళ్ళీ ఇలా వేసుకోవాలండి. ఇలా వేసేసుకొని చింతపండు పులుసు కూడా వేసేసుకున్నామండి. ఇలా వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలిపేసుకున్నాం. చూడండి ఈ విధంగా ఉంటే చాలండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకుందాం. చేపలు బాగా కడిగేసుకొని తీసేసుకున్నామండి. చూడండి ఎలా మరుగుతుందో. ఇలా మరిగేటప్పుడు పులుసు ఇలా వేసుకోవాలండి. చేపలు విడిగా కూడా పెట్టాను చూడండి ఫ్రెండ్స్. ఈ 4 నాన్ వెజ్ ఐటమ్ కాకుండా విడిగా కూడా 4 ఐటమ్స్ కూడా సపరేట్గా ఒక్కొక్కటి పెట్టాను చూడండి. వీడియోలో నా ఛానల్లో వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. చూసి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. 4 రెసిపీస్ కూడా పెట్టానండి. విడివిడిగా చూసి ట్రై చేయండి. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మొత్తం ఇలాగే వేసుకోవాలండి ఒక్కొక్కటిగా. ఇప్పుడు ఎమ్మటే ఒకసారి కలిపేసుకొని పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకుని చూడండి ఫ్రెండ్స్ ఎలా మరుగుతుందో, ఇలా ఉడుకుతుందో చూడండి. కలపకూడదండి చేపల పులుసు అయితే. చూడండి రెడీ అయిపోయింది చేపల పులుసు. ఇప్పుడు చల్లారిద్దాం. చూడండి చల్లారిన తర్వాత ఎంత బాగుందో. చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. చేపల పులుసు ఎప్పుడు చేసుకున్నా కానీ కొద్దిగా చల్లారితేనే అన్న టేస్ట్ బాగుండేది. చూడండి ఎంత బాగుందో. సర్వ్ చేసేసుకుంటున్నాం. మీకు కానీ ఇవి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా చూసిన ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీ దగ్గరకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సపరేట్ కూడా పెట్టాను చూడండి ఫ్రెండ్స్. చేపల పులుసు చూడండి ట్రై చేయండి. ఇప్పుడు నోరూరించే సూపర్ టేస్టీ చిక్కటి గ్రేవీతో చికెన్ కర్రీ చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది కూడా సపరేట్గా పెట్టానండి. ముందుగా చికెన్ తీసేసుకొని ఇలా బాగా కడిగేసుకోవాలండి శుభ్రంగా. తర్వాత మీడియం సైజు ఒక 4-5 ఆనియన్స్ తీసేసుకొని ఇలా కట్ చేసుకున్నాం. తర్వాత ఒక 2 టమాటాలు తీసేసుకొని ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి మెత్తగా పేస్ట్ లాగా. తర్వాత స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని
ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకున్న ఆయిల్ బాగా హీట్ ఎక్కాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. గోల్డెన్ కలర్ రావాలండి ఆనియన్స్. ఇప్పుడు ఇందులోకి లవంగాలు, దాల్చిన చెక్క వేసుకున్నామండి. ఒక 4 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, కొద్దిగా బిర్యానీ ఆకు వేసుకున్నాం. ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఈలోపు ఎండు కొబ్బరి మిక్సీ పట్టేసుకున్నామండి వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా. తర్వాత ఇలా బాగా కలిపేసుకోవాలండి. బాగా గోల్డెన్ కలర్ రావాలి ఆనియన్స్ అనేవి. ఈ వీడియో కూడా సపరేట్గా పెట్టాను చూడండి ఫ్రెండ్స్ యూట్యూబ్లో. నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత 1 నిమిషం పాటు పచ్చి వాసన పోయేంత వరకు కలిపేసుకోండి. ఇప్పుడు మనం బాగా శుభ్రంగా కడిగి పెట్టేసుకున్న చికెన్ ముక్కలు వేసేసుకోవాలండి. చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. చిక్కటి గ్రేవీతో చికెన్ కర్రీ అయితే చాలా బాగుంటుంది. చపాతీలో కన్నా అన్నంలో కన్నా చాలా బాగుంటుందండి. మనం జొన్న రొట్టె చేసుకున్నప్పుడైనా. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకున్నాం. తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. స్మెల్ అయితే చాలా బాగుంటుంది. గుమ్మగుమ్మలు ఆడిపోద్ది ఇలా చేసుకుంటే. చాలా సూపర్ టేస్టీగా కూడా ఉంటుందండి. ఇలా చేసి పెడితే ఎవరికైనా చాలా బాగా నచ్చుతుందండి చికెన్ కర్రీ అయితే. ఇలా మూత పెట్టేసుకుని ఒక 2 నిమిషాల తర్వాత తీసేసుకోవాలండి. తర్వాత ఇలా బాగా కలిపేసుకోవాలి. కిందికి పైన ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. ఇలా వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత చూడండి ఎంత బాగుందో. స్మెల్ అయితే గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి తగినంత కారం వేసుకోవాలండి. మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. 1 స్పూన్ ధనియాల పొడి, మనం మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటా పేస్ట్ అంతా ఇలా వేసేసుకున్నాం. ఎండు కొబ్బరి పేస్ట్ని కూడా ఇలా వేసేసుకొని ఇందులోకి చికెన్ మసాలా కూడా వేసేసుకోవాలండి. కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదండి, బాగుంటుంది. ఇలా వేసేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకోవాలండి. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకోవాలండి పైనుంచి. ఇలా వేసేసుకొని మనం కొబ్బరి మిక్సీ పట్టేసుకున్నాం, అందులోనే వాటర్ కూడా వేసేసుకొని ఇలా వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకుని 2 నిమిషాలు మూత వేసి పెట్టేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో. చూడండి కర్రీ ఎంత బాగుందో. చాలా సూపర్ టేస్టీగా ఉంది. చిక్కటి గ్రేవీతో చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుందండి. చపాతీలోకైనా, అన్నంలోకైనా, జొన్న రొట్టెలోకైనా చాలా బాగుంటుంది. పులావులోకైనా చాలా బాగుంటుంది. కిచిడి అలాంటి అన్ని ఐటమ్స్లో కూడా చాలా బాగుంటుందండి. చూడండి రెడీ అయిపోయింది. మనం సర్వ్ చేసేసుకున్నాం. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీ దగ్గర నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు మరొక కొత్త రెసిపీ అండి. నోరూరించే సూపర్ టేస్టీ మటన్ కర్రీ. చాలా ఈజీగా చేసుకోవచ్చు. సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇది కూడా.
ముందుగా మటన్ తీసుకొని బాగా శుభ్రంగా కడిగేసుకున్నామండి. తర్వాత ఒక కుక్కర్ తీసేసుకొని కుక్కర్‌లో ఏసేసుకోవాలి ఇలా. మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఏసేసుకున్నామండి. కొద్దిగా పసుపు, మీ టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ ఏసుకోండి. ఇలా సాల్ట్ ఏసుకున్నాం. కొద్దిగా ఒక 2 స్పూన్ ఆయిల్ ఏసుకోవాలండి. ఇలా ఉడికించేటప్పుడు ఆయిల్ ఏసుకొని ఉడికించుకుంటే వాటర్ అనేది బయటికి రాకుండా ఉంటదండి. టేస్ట్ కూడా చాలా బావుంటది. ఇప్పుడు మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 4 విజిల్ రాణించుకొని ఆలోపు ఆనియన్స్, టమోటాలు కట్ చేసుకోవాలి. ఇలా టమోటాలు మిక్సీ పట్టేసుకోవాలండి. ఒక 2 టమోటాలు మిక్సీ పట్టేసుకున్నాం. ఎండు కొబ్బరి కూడా అందులోనే ఏసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. ఇలా వాటర్ ఏసుకొని మెత్తగా పేస్ట్ లాగా. తర్వాత ఇలా ఉడికిపోయిందండి మటన్ అనేది. మీరు చూసారా, మేమైతే మటన్‌లో అయితే వాటర్ ఏసి ఉడకపెట్టేసుకోలేదండి. అలాగే ఉడకపెట్టేసుకున్నాం. అయినా చాలా బాగా ఉడికిపోద్ది. చాలా సూపర్ టేస్టీగా ఉంటదండి. ఇప్పుడు ఇది ఒక గిన్నెలో ఏసేసుకొని ఇలా మటన్ ముక్కలన్నీ ఇలా ఏసేసుకున్న తర్వాత ఇదే కుక్కర్‌లో స్టవ్ మీద పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ ఏసుకున్నామండి ఇలా. ఇలా ఆయిల్ ఏసేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కాక ఒక మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసుకొని ఇలా ఏసుకున్నామండి. ఇలా ఏసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి లవంగాలు ఏసుకున్నామండి. దాల్చిన చెక్క కొద్దిగా ఇలా ఏసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకోవాలండి. ఒక 1½ స్పూన్ ఏసుకున్నాం. ఇలా ఏసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఫ్రెష్‌గా ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా సూపర్ టేస్టీగా ఉంటదండి. ఫ్రెష్‌గా ఏసుకొని దంచుకొని మిక్సీ పట్టేసుకునైనా ఇలా బాగా కలిపేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఒక నిమిషం పాటు. ఈ తర్వాత ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న మటన్ ముక్కలు ఏసేసుకోవాలండి. ఇలా ఏసేసుకొని ఇలా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న టమోటా పేస్ట్ ఏసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్ తగ్గట్టు కారం ఏసుకోండి. ఒక స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ ఏసుకున్నాం. ఏసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఎండు కొబ్బరి పేస్ట్ అంతా ఇలా వేసేసుకోవాలండి. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని కూడా ఇలాగే వేసేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకోవాలండి. చూడండి ఎంత బాగుందో, సూపర్ టేస్టీగా ఉంటుందండి. సాల్ట్ ఏమైనా తక్కువ చూసుకోండి. మనం ఉడికించేటప్పుడు వేసుకున్నాం కదా, మాకు కొద్దిగా తక్కువ అయితే వేసుకున్నామండి. ఇలా వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు వాటర్ వేసుకున్నాం. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా బాగా కలిపేసుకున్నాం. తర్వాత కొత్తిమీర వేసేసుకోవాలండి. ఇలా కొత్తిమీర వేసేసుకొని ఈ రెసిపీ కూడా సపరేట్గా పెట్టాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకుని ఒక 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత తీసేసుకున్నాం. చూడండి మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. మటన్ అనేది బాగా ఉడికిపోయింది. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్ చేసేసుకున్నాం. చూడండి ఎంత బాగుందో.
చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. నేను ఇప్పుడు చేసిన 4 రెసిపీస్ కూడా సపరేట్గా ఒక్కొక్కటి ఉంది చూడండి ఛానల్లో.